ఐకాన్ రియల్ హోమ్స్కి స్వాగతం. మీరు విజయవాడలో ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా ఏకైక డెస్టినేషన్ ఐకాన్ రియల్ హోమ్స్. మీరు విజయవాడ బెన్ సర్కిల్కి అతి చెరువులో స్పేషియస్గా ఒక 3 BHK ఫ్లాట్ చూస్తుంటే మాత్రం దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయండి. ఇది వచ్చేసి మనకి ఆంజనేయ స్వామి గుడికి చాలా చెరువులో, మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో 2017లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక అపార్ట్మెంట్లో సేల్కి వచ్చిన ఒక 3 BHK ఫ్లాట్ అండి. ఇది వచ్చేసి మనకి 4వ ఫ్లోర్లో ఉంది. ఫ్లాట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండ్ ప్లింత్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్గా 1500, కామన్ 275 అండ్ కార్ పార్కింగ్ వచ్చేసి 100. సో అప్రాక్సిమేట్గా 1900 స్క్వేర్ ఫీట్ ఉన్న ఒక 3 BHK ఫ్లాట్. యూడిఎస్ వచ్చేసి మనకి 70 స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారు. ఇది వచ్చేసి ఒక పక్కా ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అండి. చాలా చక్కగా మెయింటైన్ చేశారు. వాళ్ళు హైదరాబాద్ రీలొకేట్ అయిపోవడం వల్ల ఈ ఫ్లాట్ని సేల్ చేస్తున్నారు. సో మీరు కనుక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్లో బెన్ సర్కిల్ లాంటి కోర్ ఏరియాలో ఒక 3 BHK ఫ్లాట్ తీసుకుందాం అంటే దీన్ని మించిన ఆప్షన్ ఇంకోటి ఉండదు. మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. అలాగే కాల్ చేసినప్పుడు యాడ్ కోడ్ చెప్పడం మర్చిపోవద్దు. సో ఈ యాడ్ కోడ్ వచ్చేసి ADVGA 575. ప్రైస్ మోర్ దాన్ 1 crore ఉంటుందండి. సో మీరు ఆ బడ్జెట్లో ఉంటే మాత్రం కాల్ చేయండి. సో చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మనకి మెయిన్ రోడ్ అనమాట. రోడ్డు కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇది వచ్చేసి మనకి పడమట్లంక ఈ ఏరియాలో వస్తుంది. ఇదంతా కూడా చాలా ప్రశాంతంగా చాలా చక్కగా ఉంటుంది అండ్ బాగా డెవలప్ అయిపోయిన ఏరియా. మనకి ఇక్కడ నుంచి బందర్ రోడ్డు లేకపోతే బెన్ సర్కిల్ జస్ట్ ఒక 1 minute వచ్చేస్తుంది అనమాట. సో అలాంటి ఒక లగ్జరీ కమ్యూనిటీలో మనకి సేల్కి వచ్చిన ఒక 3 BHK ఫ్లాట్ అండి. ఇది కైండ్ ఆఫ్ సెమీ కమర్షియల్ కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి మెయిన్ రోడ్కి అంత దగ్గరగా అసలు అపార్ట్మెంట్లే ఉండవు అనమాట. సో డెఫినెట్గా మీరు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాము. అలాగే పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ యాక్సెసిబుల్గా ఉండాలి, అలాగే మనకి కాలేజెస్ హాస్పిటల్స్ దగ్గరగా ఉండాలంటే మాత్రం దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. సో బెన్ సర్కిల్కి జస్ట్ 100 meters కూడా ఉండదండి. సో అంత క్లోజ్గా మనకి ఈ లొకాలిటీలో ఈ ఫ్లాట్ సేల్కి వచ్చింది. అండ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, కింద అంతా కూడా మనకి పార్కింగ్ చాలా బాగుంది అండ్ పిల్లర్స్ అంతా కూడా గ్రనైట్ వేస్తారు. సో చాలా లావిష్గా చాలా లగ్జరీస్గా కట్టారు. అండ్ అలాగే మనకి చుట్టూ కూడా గ్రీనరీ వదిలేరు అండ్ రోడ్స్ అన్నీ కూడా డెఫినెట్గా చెప్పుకోవచ్చు అండి. రోడ్స్ అన్నీ కూడా CC రోడ్స్, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది బాగా డెవలప్ అయిపోయిన ఏరియా. ఈ ఏరియాలో అసలు ఇంత తక్కువగా మనకి ఫ్లాట్ దొరకడం అనేది చాలా అరుదు. సో అలాంటి ఒక ఏరియాలో మనకు ఒక చక్కని ఫ్లాట్ వచ్చిందండి. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్. చూస్తున్నారు కదా, చుట్టూ కూడా అన్నీ కూడా ఇండిపెండెంట్ ఇల్లు, హౌసెస్, అపార్ట్మెంట్స్, ప్రాపర్గా ఫామ్ అయిపోయిన రోడ్స్, అలాంటి ఒక లగ్జరీ కమ్యూనిటీ ఏరియా ఇది. అండ్ మీరు చూడొచ్చు, మెయిన్ మీకు డోర్ కూడా కంప్లీట్గా స్టీల్ డోర్ పెట్టారండి మీ కారిడర్కి. సో కారిడర్కి మొత్తం అంతా స్టీల్ డోరు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అలాగే మీరు ఇంటీరియర్ వర్క్ కూడా చూడండి, చాలా అద్భుతంగా ఉంది. సో ఇది వచ్చేసి మీకు ప్రైవేట్ కారిడరు. సో వేరే వాళ్ళతో సంబంధం ఉండదు. అండ్ అలాగే మొత్తం అంతా కూడా మనకి వుడెన్ డోర్స్ చూడొచ్చు. మొత్తం అంతా కూడా కార్వింగ్ అన్నీ చేసి చాలా నీట్గా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, మొత్తం మనకి మస్కిటోకి కూడా మెష్ పెట్టేశారు. సో ఇది ప్రాపర్గా ఉన్న ఒక 3 BHK ఫ్లాట్ అండి. ఇది మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంది. లొకేషన్ వైజ్ మాత్రం సూపర్ ఎక్స్ట్రాడినరీ లొకేషన్. ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్గా ఉంది. చెప్తున్నాను కదా, మీరు మోర్ దెన్ 1 crore ఉంటేనే కాల్ చేయండి. ఆ బడ్జెట్లో ఉంటేనే దీనికి కాల్ చేయండి. అలాగే ఇది వచ్చేసి మనకి ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్, రెడీ టు ఆక్యుపై. వాళ్ళు హైదరాబాద్ రీలొకేట్ అయిపోవడం వల్ల ఈ ఫ్లాట్ సేల్ చేస్తున్నారండి. లేకపోతే ఇంత ప్రైమ్ లొకేషన్లో ఫ్లాట్ అద్దరికి ఇచ్చుకున్నా సరే ఈజీగా 40,000 వస్తాయి. ఇందులో మనకి ఏసీలు, లైట్లు అన్నీ కూడా ఇంక్లూడ్ చేసి అమ్మేస్తారనమాట. సో యాజ్ ఇట్ ఈస్గా మీరు తీసేసుకోవచ్చు. అండ్ చూస్తున్నారు కదా, మొత్తం ఇంటీరియర్ వర్క్లు కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మొత్తం అంతా కూడా చాలా బాగా చేయించారు. ఇది వచ్చేసి మనకి హాల్కి డైనింగ్కి సెపరేషన్ లాగా అనమాట. సో మొత్తం అంతా చూడొచ్చండి. మనకి టీవీ యూనిట్ అన్నిట్లో కూడా కంప్లీట్ వర్క్స్ చేసేసి ఉన్నాయి. సో మీరు ఓన్లీ రెడీ టు ఆక్యుపై స్టేజు. అండ్ ఫ్లాట్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. సో టీవీ యూనిట్ కూడా చూసారు కదా, చాలా ట్రెండీగా ఉంది. సో ఈ ట్రెండ్కి తగ్గట్టు చాలా నీట్గా చేయించారు. అండ్ అలాగే మనకి లైట్స్ ఉన్నాయి, ఫ్యాన్స్ ఉన్నాయండి, ఏసీలు కూడా ఉన్నాయి. సో అన్నిటితో కలిపేసి మనకి ప్రైస్ ఉంటుందన్నమాట. అండ్ అలాగే దేవుడి గది కూడా చూడండి, చాలా నీట్గా చేయించారు. దేవుడి గదిలో కూడా మనకి అటు ఇటు పిల్లర్లతో చాలా క్లాసీగా ఉంది. సో రెగ్యులర్ దేవుడి గదులకి దీనికి చాలా తేడా ఉంది. ఇది వచ్చేసి డైనింగ్ కూడా మనకి మొత్తం అంతా విండోస్ చూడొచ్చు. విండోస్ అంతా కూడా వుడెన్ విండోస్ అనమాట. సో వుడెన్ విండోస్ పెట్టారంటే డెఫినెట్గా చాలా లగ్జరీగా కట్టినట్టు అనమాట. అండ్ మనకి డైనింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. అన్నిట్లోనూ మనకి వాల్ పేపర్స్ కూడా ఉన్నాయి. సో రెగ్యులర్ అపార్ట్మెంట్ల మీద ఇది చాలా బాగుందండి. సో చూసారు కదా, ఇది వచ్చేసి మనకి డైనింగ్లో క్రాకరీ యూనిట్, మనకి ఇంకో బెడ్రూమ్. ఇది వచ్చేసి టోటల్గా మనకి 3 bedrooms అండి. 3 bedroomsకి మళ్ళీ 3 అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి. అండ్ హాలు, డైనింగ్. మీరు వుడ్ వర్క్ కూడా చూడొచ్చు. ఇంటర్నల్ డోర్స్ కూడా వుడ్ వర్క్ ఎంత నీట్గా ఉందో. సో డెఫినెట్గా ఒక మంచి లగ్జరీ అపార్ట్మెంట్ అండి ఇది. ప్రతి దాంట్లోనూ మనకి చాలా స్పేషియస్గా చాలా నీట్గా చేశారు. సో చూసారు కదా, మొత్తం అంతా కూడా ప్రతి దాంట్లోనూ మనకి కబోర్డ్స్ చేసేసి ఉన్నాయి. కబోర్డ్స్ కూడా మనకి క్లాసీగా ఉన్నాయి అనమాట.
ఒక్కో రూమ్లో కూడా ఒక్కో స్టైల్లో తీసుకొచ్చారు. సో మొత్తం అంతా కూడా మనకి ఎక్కడ మొనాటనీ లేకుండా ఉంటుంది. సో చూడొచ్చు, కబోర్డ్స్ కూడా చాలా ట్రెండింగ్గా ఉన్నాయి. అండ్ అన్నిట్లోనూ సీలింగ్స్ చేసి ఉన్నాయి, అన్నిట్లోనూ మనకి ఫ్యాన్స్ ఉన్నాయండి. అలాగే మనకి ఇంక్లూడింగ్ ఏసీస్తో కూడా అమ్మేస్తున్నారనమాట. చూసారు కదా, డ్రెస్సింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. డ్రెస్సింగ్ అండ్ బాత్రూమ్ కూడా చూడొచ్చు, చాలా నీట్గా ఉంది. ఎందుకంటే మనకి టైల్ డిజైనింగ్ కానీ ఏది చూసుకున్నా సరే చాలా చక్కగా ఉంది. అలాగే మనకి డ్రై బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. చూసారు కదా, మనకి షవర్కి దీనికి గ్లాస్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది డ్రై బాత్రూము. సో ఇలా అన్ని ఎమ్యూనిటీస్తో చాలా నీట్గా ఉంది. అండ్ అలాగే మీరు బాత్రూంలో ఉన్న టైల్స్ కూడా చూడొచ్చు అండి, ప్యాటర్న్ కూడా చాలా క్లాసీగా ఉంది. సో రెగ్యులర్ అపార్ట్మెంట్ల కన్నా చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు, అలాగే చాలా నీట్గా డిజైన్ చేశారు. సో మనకి కంప్లీట్గా కూడా డ్రై బాత్రూము, అలాగే ఫుల్లీ ఫర్నిష్డ్, మీకు గీజర్స్ కూడా ఉన్నాయి, అటాచ్డ్ మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ అన్నీ కూడా ఉన్నాయి అనమాట. ఇవన్నిటితో కలిపి మనకి సేల్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్లో కూడా చూడొచ్చు మీరు, రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా కబోర్డ్ది చాలా నీట్గా ఉంది. సో ఆల్మోస్ట్ లైక్ ఎక్రిలిక్ షీట్ లాగా చాలా నీట్గా దించారు కబోర్డ్స్. సీలింగ్ కూడా ప్రతి రూమ్లోనూ మనకు ఒక్కో ప్యాటర్న్లో ఇచ్చారండి. సీలింగ్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. సో ఇది లొకేషన్ వైజ్ మాత్రం చాలా యాప్ట్ లొకేషన్ అండి. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ బెంజ్ సర్కిల్కి మనం ఒక 1 minute బై వాక్ కూడా వచ్చేస్తాం అనమాట. బెంజ్ సర్కిల్కి అంత ప్రైమ్ లొకేషన్ ఇది. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బాత్రూమ్. ఇందులో కూడా మనకి డ్రై బాత్రూమ్ ప్రొవైడ్ చేశారు. సో ప్రతి 2 బాత్రూంలోనూ మనకి డ్రై బాత్రూమ్ ఉంది. అండ్ అలాగే మనకి టైల్స్ కూడా చాలా ప్యాటర్న్ చాలా బాగుంది. ఇది 3వ బెడ్రూమ్ అండి. సో చూసారు కదా, ఇందులో మనకి ఏసీ ఉంది. సో మనకి ఆ ఏసీతోనే సేల్ చేసేస్తారు. సో అన్నిట్లోనూ మనకి వుడ్ వర్క్ చేసి ఉన్నాయి, ప్రతి రూమ్లోనూ మనకి వుడ్ వర్క్ ఉంది. అండ్ అలాగే వుడ్ వర్క్ కూడా ఒక్కో రూమ్లో ఒక్కో ప్యాటర్న్ ఇచ్చారనమాట. సో అన్నిట్లోనూ ఒకే ప్యాటర్న్ కాకుండా ఒక్కో రూమ్లో ఒక్కో ప్యాటర్న్ ఇచ్చారు, చాలా నీట్గా ఉన్నాయి. అలాగే మనకి బెడ్ వెనకాల కూడా ప్రతి దాంట్లోనూ మనకి వాల్పేపర్ పెట్టి చాలా క్లాసీగా చేశారండి. సో డెఫినెట్గా ప్రైస్ వైజ్ మాత్రం చాలా బాగుంది. అలాగే అన్నిట్లోనూ మనకు చూశారు కదా, ప్రతి బాత్రూంలోనూ మనకి డ్రై బాత్రూమ్ ప్రొవైడ్ చేశారు. సో డ్రై బాత్రూమ్ ఉండటం వల్ల ఏంటంటే మనకి ఈ టాయిలెట్ ఏరియా కానీ వాష్ ఏరియా కానీ అంతా కూడా మనకి చక్కగా తడి లేకుండా ఉంటుంది. సో చాలా చక్కగా ఉంటాయి అన్నమాట. సో డ్రై బాత్రూమ్స్ పెట్టుకుంటే బాత్రూమ్లు కూడా మనకి చాలా కలగా ఉంటాయి. బట్ మన వాళ్ళు ఏంటంటే మొత్తం అన్నీ కూడా కలిపేసి ఒక బాత్రూంలోనే చేస్తారు. షవర్ అక్కడే ఉంటుంది, టాయిలెట్ అక్కడే ఉంటుంది. చాలా జనరల్గా చూసుకుంటే అంత కంఫర్టబుల్గా ఉండవు. బట్ మళ్ళీ ప్రైసీగా ఉంటాయి కాబట్టి డ్రై బాత్రూమ్స్ పెట్టరు అనమాట. ఇది దేవుడి గది కూడా చూశారు కదా, చాలా ట్రెడిషనల్గా ఉందన్నమాట. అటు ఇటు పిల్లర్స్ వచ్చి చాలా నీట్గా చేశారు. సో ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి. కిచెన్ కూడా మనకి కబోర్డ్స్ అన్నీ ఉన్నాయి, మొత్తం అంతా కూడా చాలా నీట్గా ఉంది. సో డెఫినెట్గా ఇది ఒక వర్తి 3 BHK ఫ్లాటు. మనకి అన్నిట్లోనూ ఫుల్లీ ఫర్నిష్డ్. ఈవెన్ అక్కడ మనకి చిమ్నీ కూడా ఇచ్చారండి. అలాగే మనకి వాటర్ ప్యూరిఫైయర్, సాఫ్ట్నర్స్ అన్నీ ఉన్నాయి. సో డెఫినెట్గా మీరు కనుక ఒక చక్కని 3 BHK ఫ్లాటు మెయిన్ రోడ్కి దగ్గరగా ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్లో కనుక చూస్తుంటే మాత్రం దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. ఇంటీరియర్ వర్క్స్ మాత్రం చాలా అద్భుతంగా చేశారు. అలాగే లొకేషన్ వైజ్ కూడా చాలా బాగుంది, బడ్జెట్ వైజ్ కూడా చాలా బాగుంది. సో అన్ని విధాలా కూడా మనకి చాలా మంచి అవకాశం ఉన్న ఫ్లాట్ అండి. అలాగే ఇది ఉండటం కూడా మనకి 4th ఫ్లోర్లో ఉంది, నార్త్ ఫేసింగ్ ఫ్లాట్. సో వాస్తుపరంగా కూడా చాలా పక్కాగా ఉంది. సో డెఫినెట్గా మీరు కనుక ఇలాంటి ఒక ప్రాపర్టీ కోసం చూస్తుంటే కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. అలాగే కాల్ చేసినప్పుడు యాడ్ కోడ్ చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. Thank you for watching Icon Real Homes. Keep watching Icon Real Homes for more interesting property updates.